హాకింగ్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త చనిపోయే ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిలో ఒకటి ఈ విధంగా సాగింది. మానవాళి వచ్చే 1000 సంవత్సరాల కాలంలో ఈ భూమిని వదిలేసే పరిస్థితి వస్తుందని, వాళ్ళు ఆవాసాలకి వేరే గ్రహాలను వెతుక్కోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ భూమి ఏమాత్రము ఇక మీదట మానవాళి మనుగడకు సపోర్ట్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరు? ఖచ్చితంగా మనిషే. మొత్తానికి ప్రపంచ దేశాలు గత కొద్ది కాలంగా పర్యావరణం మీద, వాతావరణ మార్పు మీద, గ్లోబల్ వార్మింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఆ దృష్టిలో భాగమే కాప్ సదస్సులు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అసలు ఈ కాప్ సదస్సులు ఏంటి? దాని వెనకాలన్న కథ ఏంటి? మనం గనక ఒకసారి చరిత్ర చూసుకుంటే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పర్యావరణానికి సంబంధించి 1972లో జూన్ 5వ తారీఖున స్టాక్ హోమ్ సదస్సు జరిగింది. సదస్సు జరిగినప్పటికీ పెద్ద అచీవ్మెంట్స్ ఏమీ ఆ తర్వాత కనిపించలేదు. దాంతో ధరిత్రి సదస్సు అని చెప్పి, లేదా రియో సదస్సు, ఇంగ్లీష్లో ఎర్త్ సమ్మిట్ అంటాం, అది 1992లో జరిగింది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో. ఈ 92లో జరిగిన సదస్సుకి ప్రపంచంలో దాదాపు 178 దేశాల ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఆ సదస్సులో రకరకాల తీర్మానాలు చేశారు. దానిలో ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ యుఎన్ఎఫ్సిసిసి ఏర్పాటు చేయటం. యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ యుఎన్ఎఫ్సిసిసి 2 సంవత్సరాల తర్వాత ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. 1995 నుంచి కూడా యుఎన్ఎఫ్సిసిసి కాప్ సదస్సులు జరిగాయి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని. అంటే ఈ సదస్సులో అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాతావరణ మార్పుకు సంబంధించి. కాప్ సదస్సు 1995లో మొట్టమొదటి సదస్సు బెర్లిన్లో జరిగింది. తర్వాత మనందరికి తెలుసు, చాలా ఫేమస్ కాప్ 21 సదస్సు ప్యారిస్లో జరిగింది. తర్వాత కాప్ 24 సదస్సు కాటోవైస్లో జరిగింది. కాప్ 25 సదస్సు మాడ్రిడ్లో జరిగింది. ఇప్పుడు కాప్ 26 సదస్సు గ్లాస్గోలో వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సదస్సుల్లో వాతావరణ మార్పుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం గ్లాస్గోలో ఏం జరగబోతోంది? ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి ఎంతవరకు కంట్రీస్ తమ ప్రామిసెస్ నిలబెట్టుకోవడానికి ముందుకెళ్తున్నాయి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ముందుగా 2014లో కాప్ 20 సదస్సు లిమాలో జరిగింది, పెరు క్యాపిటల్ లిమాలో. ఆ సదస్సులో ప్యారిస్ సదస్సు 2015 కాప్ 21 కల్లా ప్రపంచంలో ఈ సిగ్నటరీ దేశాలన్నీ కూడా తమ ఎన్డీసీస్ ఇవ్వాలి. ఎన్డీసీస్ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే దేశాలు వాతావరణ మార్పు నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి, ఈ పొడమని కాపాడటానికి ఏ ఏ విషయాల్లో యాక్షన్ తీసుకోబోతున్నారు, ఐచ్ఛికంగా అంటే వాలంటరీగా వాళ్ళు ఏమేం చేయబోతున్నారు, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ ఏంటో దేశాలే ఇవ్వాలని చెప్పింది. దానిలో భాగంగా అన్ని దేశాలు ఇచ్చాయి. భారతదేశం కూడా తన ఎన్డీసీస్ని సబ్మిట్ చేసింది. అంటే ప్యారిస్ క్లైమేట్ డీల్కి వెళ్ళే ముందే మోడీ గారి ప్రభుత్వం ఎన్డీసీస్ని యుఎన్ఎఫ్సిసిసి వాళ్ళకి పంపించిందనమాట. భారతదేశం మనందరికి తెలుసు, పంపించిన ఎన్డీసీస్లో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, 2030 కల్లా మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో దాదాపు 40% రెన్యూబుల్ ఎనర్జీ నుంచే తీసుకుంటామని, అంటే పునరుత్పాదక ఇంధన శక్తుల నుంచే. రెండో అంశం, 2030 కల్లా మన కార్బన్ సింక్ అనేది, అంటే చెట్లు ఎక్కువ నాటి కార్బన్ ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయో వాటిని సింక్ చేయడానికి, కార్బన్ సింక్ని తయారు చేయడానికి దాదాపు 2.5 to 3 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ని 2030 కల్లా అడిషనల్గా క్రియేట్ చేస్తామని. అంటే
చెట్లు మొక్కలు అడవుల విస్తీర్ణం పెంచి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని ఈ భూమి మీద నుంచి సింక్ చేయడానికి ట్రై చేస్తారు. చెట్లు మొక్కలు ఇవన్నీ ఎక్కువ నాటి. మూడో అంశం ఎమిషన్ ఇంటెన్సిటీ. అంటే ఎవ్రీ యూనిట్ ఆఫ్ జీడిపి ప్రొడక్షన్లో మనం ఎంత ఎమిషన్స్ చేస్తున్నాం, అంటే మనం ప్రొడ్యూస్ చేసే మనం ఇండస్ట్రీస్ కానీ రకరకాల సిస్టమ్స్లో కానీ మనం ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటిలో ఎంత కర్బన ఉద్గారాలు వస్తున్నాయి, దాన్ని పర్ యూనిట్ ఆఫ్ జీడిపి, ఒక యూనిట్ ఆఫ్ జీడిపిని ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తున్నావు దాన్ని ఎమిషన్ ఇంటెన్సిటీ అంటారు. సో 2030 కల్లా 2005 లెవెల్స్ తీసుకొచ్చి మన ఎమిషన్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఆఫ్ జీడిపి 33 to 35% తగ్గిస్తామని కూడా ఇండియా చెప్పింది. అయితే చాలా దేశాలు ప్రపంచ పర్యావరణ నిపుణులు ఏమంటున్నారంటే ఇండియా, చైనా లాంటి దేశాలు చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశాల కమిట్మెంట్స్ ఇవి సరిపోవు, ముఖ్యంగా ఇండియా కమిట్మెంట్స్ ఇవి సరిపోవు, ఇంకా ఇండియా అడిషనల్గా కూడా చాలా ప్రామిసులు చేయాలని చెప్పి కోరుతున్నారు. రేపు COP26 గ్లాస్గో సదస్సులో ఇదే డిస్కషన్ రాబోతుంది కూడా ఇండియాకి సంబంధించి. అంటే ఇండియా ఇప్పటివరకు సబ్మిట్ చేసి ప్రామిస్ చేసిన నేషనల్ డిటర్మైన్ కంట్రిబ్యూషన్ సరిపోవు, ఇంకా అడిషనల్గా ఇండియా కొన్ని కమిట్మెంట్స్ చేయాలి, ఇండియా ఇంకా అడిషనల్గా కొన్ని ఎన్విరాన్మెంటల్ సపోర్టివ్ మెజర్స్ తీసుకోవాలి, కంట్రీలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించాలి అని చెప్పి. సో ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఇప్పుడు ప్రస్తుతం గ్లాస్గోలో ఏం జరగబోయే అంశం ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు 2015లో COP21లో ప్యారిస్ క్లైమేట్ డీల్ అనే అంశం వచ్చింది. తర్వాత ప్యారిస్ క్లైమేట్ డీల్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. క్యోటో ప్రోటోకాల్ అనేది అంతకుముందే UNFCCలో 1997 ఇయర్లోనే క్యోటో ప్రోటోకాల్ అనేది చేశారు. దాని ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఫస్ట్ ఫేజ్ ఏమో 2007 to 2012, సెకండ్ ఫేజ్ ఏమో 2013 to 2020. అయితే క్యోటో ప్రోటోకాల్ 2020తో సెకండ్ ఫేజ్ అయిపోయింది కాబట్టి దాని టైం పీరియడ్. ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్ రావాలి. అయితే ఇక్కడ ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఒక ఆర్టికల్ ఉంది, ఆ డీల్లో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 6 ఆఫ్ ద రూల్ బుక్ అంటుంటారు. ఈ ఆర్టికల్ 6A చాలా కంటెన్షియస్. ఆర్టికల్ 6A అన్ని ఇష్యూస్కు మేజర్ కారణం అని చెప్పొచ్చు. అసలు ఈ ఆర్టికల్ 6లో ఏముందంటే కార్బన్ ట్రేడింగ్ మెకానిజం, కార్బన్ క్రెడిట్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 6లో ఉన్నాయి. కార్బన్ ట్రేడింగ్ మెకానిజం అండ్ కార్బన్ క్రెడిట్స్ ఎలా తీసుకుంటారు, దాని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, దానికి సంబంధించి కంట్రీస్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, మొత్తం కార్బన్ ట్రేడింగ్ మెకానిజం డిస్కస్ చేసే అంశాలన్నీ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఉన్నాయి. సో అసలు ఈ కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, ముందు మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఈ కార్బన్ ట్రేడింగ్, కార్బన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ ఈరోజు ప్యారిస్ డీల్లో వచ్చింది కాదు, ఇది ఆల్రెడీ క్యోటో ప్రోటోకాల్లో కూడా ఉంది. ఈ కార్బన్ ట్రేడింగ్, కార్బన్ మార్కెట్, కార్బన్ క్రెడిట్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఐడియాస్ అన్నమాట. అంటే ఏంటంటే ఉదాహరణకి కంపెనీ ఏ ఉంది మరియు కంపెనీ బి ఉంది. ఏ కంపెనీ ఒక 10 యూనిట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేయొచ్చు, మోర్ దాన్ 10 యూనిట్స్ చేయకూడదు అనుకుందాం. ఏ కంపెనీ ఏం చేసింది, రకరకాల టెక్నాలజీస్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ వాడి ఈ 10 యూనిట్స్ కాకుండా కేవలం 5 యూనిట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేసింది. మిగతా 5 యూనిట్స్ ఆ కంపెనీ బి కంపెనీకి అమ్ముకోవచ్చు. ఒకవేళ బి కంపెనీ కనుక తను వచ్చిన లిమిట్ కన్నా ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక రిలీజ్ చేస్తే అప్పుడు ఆ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఏ కంపెనీ నుంచి కొనుక్కోవచ్చు, డబ్బులు పే చేసో దాని రేట్ పే చేసో. దీన్నే కార్బన్ ట్రేడింగ్ అంటారు. అంటే ఎవరైతే అండర్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళు ఓవర్ అచీవర్స్ నుంచి కార్బన్ క్రెడిట్స్ కొనుక్కోవచ్చు అనమాట. దీన్నే కార్బన్ ట్రేడింగ్, కార్బన్ మార్కెట్స్ అంటారు. ఇది కంపెనీస్ మధ్య అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య కూడా అవ్వచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు చేస్తారంటే కర్బన ఉద్గారాలు తగ్గించడానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు అన్ని దేశాలు ఒకేలాగా అచీవ్ చేయలేవు కూడా. ఆ సందర్భంలో ఇలాంటి ట్రేడింగ్ దేశాల మధ్య ఉపయోగపడుతుంది అని చెప్పి పెడతారనమాట. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా జరుగుతుంటుంది అనమాట. అయితే క్యోటో ప్రోటోకాల్లోనే ఈ కార్బన్ మార్కెట్స్ లేదా కార్బన్ ట్రేడింగ్ పద్ధతిని అప్పట్లోనే ప్రవేశపెట్టారు. ఇది 3 పద్ధతుల్లో క్యోటో ప్రోటోకాల్లో జరుగుద్ది. ఒకటి ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్, అంతర్జాతీయంగా ఎమిషన్స్ని ట్రేడ్ చేయటం. ఇదే పద్ధతిలో దేశాల మధ్య జరుగుద్ది అనమాట. ఒక దేశం ఎక్కువగా ఎమిషన్స్ చేసి ఇంకో దేశం తక్కువగా ఎమిషన్ చేస్తే ఆ తక్కువ ఎమిషన్ చేసిన దేశం తనకున్న క్రెడిట్ని, అంటే తనకు ఇంకా కొంత గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని అమ్మేసుకోవచ్చు అనమాట. అయితే ఒకటి ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్.
జనరల్గా ఈ ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ అనేది డెవలప్డ్ దేశాల మధ్య జరుగుద్ది. అంటే అమెరికా స్విట్జర్లాండ్, అమెరికా ఫ్రాన్స్, బ్రిటన్ ఇటలీ ఇలాంటి దేశాల మధ్య జరుగుద్ది. ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ అనేది ఈ ఫస్ట్ క్రైటీరియా ఇట్ విల్ హ్యాపెన్ బిట్వీన్ అండ్ అమాంగ్ డెవలప్డ్ కంట్రీస్. రెండోది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఉదాహరణకి ఒక రిచ్ కంట్రీ ఉంది, డెవలప్డ్ కంట్రీ ఉంది, ఒక లో ఇన్కమ్ కంట్రీ, మిడిల్ ఇన్కమ్ కంట్రీ ఉంది. ఈ డెవలప్డ్ కంట్రీ ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీలో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీయో, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంటో ఇలాంటివి చేసి ఆ దేశంలో కనుక కొంత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్షన్ తీసుకొచ్చి కొన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తే ఆ క్రెడిట్ ఈ డెవలప్డ్ కంట్రీకి కూడా వెళ్తుంది అనమాట. దీన్నే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని అంటారు. ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో 1 or 2 రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్లో పార్టిసిపేట్ చేసి క్లీన్ డెవలప్మెంట్ చేయొచ్చు. దీనిలో ఇక్కడంటే సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ వస్తాయి. సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ అంటే ఎంత ఎమిషన్ రిడక్షన్ చేసావు అనే దాని మీద ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీకి సంబంధించిన కొత్త ఒక విండ్ మిల్ పెట్టో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దానివల్ల నీకు ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్స్ కూడా నీకు వస్తాయి. తర్వాత మూడో పద్ధతి జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే 2, 3, 4 ఇలా డెవలప్డ్ కంట్రీస్ ఒక మంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ను ఒక థర్డ్ వరల్డ్ కంట్రీలో డెవలప్ చేస్తే జాయింట్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనొచ్చు. సో 3 పద్ధతుల్లో కార్బన్ ట్రేడింగ్ జరగవచ్చు లేదా కార్బన్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్, రెండోది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, మూడోది జాయింట్ ఇంప్లిమెంటేషన్. ఈ 3 పద్ధతులు క్యోటో ప్రోటోకాల్ వాళ్ళు డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటి అంటే క్యోటో ప్రోటోకాల్ నుంచి ఇప్పుడు మనం ప్యారిస్ క్లైమేట్ డీల్లోకి వస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి మేజర్ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. క్యోటో ప్రోటోకాల్ నుంచి ప్యారిస్ క్లైమేట్ డీల్కి మనం ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. ఈ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు మొత్తం ప్రాపర్గా జరగాలి. ముఖ్యంగా క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అంటే ఉదాహరణకి ఇండియా ఉంది. లెట్ us టేక్ ఇండియా యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇండియా రిజిస్టర్డ్ 1073 ప్రాజెక్ట్స్ అండర్ CDM. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కింద భారతదేశంలో 1073 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయినాయి. దాదాపు ఇండియా $250 మిలియన్ కార్బన్ క్రెడిట్స్ను సంపాదించుకుంది. దాదాపు ఇండియా $250 మిలియన్ కార్బన్ క్రెడిట్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు క్యోటో ప్రోటోకాల్లో ఉన్న అకౌంటింగ్ పద్ధతి, ఈ కార్బన్ క్రెడిట్స్ను లెక్కించే పద్ధతి, వాటికి విలువ కట్టే పద్ధతి, డబ్బుల రూపంలో విలువ కట్టే పద్ధతి ప్యారిస్ క్లైమేట్ డీల్లో ట్రాన్సిషన్ చేసినప్పుడు ఎలాంటి పద్ధతి వాడతారు? ఒకటే పద్ధతి వాడతారా లేకపోతే డిఫరెంట్ పద్ధతి మారుస్తారా? దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకి, డెవలపింగ్ కంట్రీస్కి ఈ కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్లో ఏమైనా నష్టం జరిగిద్దా? ఇది క్వశ్చన్ అనమాట. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ డెవలపింగ్ కంట్రీస్, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి అనుకూలంగా లేకపోతే ఈ చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు లాస్ అయిపోతాయి అన్నమాట. అయితే ఎందుకు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ గురించి అంత ఆలోచన, క్యోటో ప్రోటోకాల్కి సంబంధించి అంత డిస్కషన్ అంటారా? ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. క్యోటో ప్రోటోకాల్ అనేది దాని బైండింగ్ ఎఫెక్ట్ టార్గెట్స్ అన్నీ డెవలప్డ్ కంట్రీస్కి ఉన్నాయి. అంటే డెవలపింగ్ కంట్రీస్ టార్గెట్స్ ఉన్న బైండింగ్ ఎఫెక్ట్ డెవలపింగ్ కంట్రీస్కి లేదు. క్యోటో ప్రోటోకాల్ ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ మీదే ఫోకస్ చేసింది. క్యోటో ప్రోటోకాల్లో కార్బన్ క్రెడిట్స్ వీటికి సంబంధించిన అన్ని అంశాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ టార్గెట్స్ అవన్నీ ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్కే ఉన్నాయి. ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఏమైందంటే డెవలప్డ్ కంట్రీస్కి టార్గెట్స్, టైం బౌండెస్ ఉంది, డెవలపింగ్ కంట్రీస్ కూడా ఉంది. ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి? ఈ డెవలపింగ్ కంట్రీస్ సంబంధించి కొన్ని 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా భారతదేశం ఎప్పటి నుంచో CBDR అనే ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతుంది. CBDR అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అంటే ఉదాహరణకి అమెరికా లయబిలిటీ, ఇండియా లయబిలిటీ, ఇద్దరికీ లయబిలిటీ ఉంది. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, క్లైమేట్ చేంజ్ని ఆపాలి. కానీ అమెరికా ఆల్రెడీ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందింది, చాలా ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేసింది, ఇండస్ట్రీస్ని పెంచేసుకుంది. కాబట్టి పర్యావరణ కాలుష్యానికి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి అమెరికా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇండియా రెస్పాన్సిబిలిటీ కన్నా. అంటే అమెరికా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కామన్ బట్
డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటే పర్యావరణ కాలుష్యానికి వాతావరణ మార్పుకి ముఖ్యంగా బాధ్యత వహించాల్సింది అభివృద్ధి చెందిన దేశాలు. చిన్న దేశాలు కూడా బాధ్యత వహించాలి, కానీ అభివృద్ధి చెందిన దేశాల కన్నా చిన్న దేశాల యొక్క బాధ్యత తక్కువ అని చెప్పి ఈ సిబిడిఆర్ ప్రిన్సిపల్ చెప్తుందనమాట. ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్లో డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని బేసిక్ టార్గెట్స్ ఫేస్ చేయాల్సిందే, బేసిక్ టైం బౌండ్నెస్ ఫేస్ చేయాల్సిందే. క్యోటో ప్రోటోకాల్లో టైం బౌండ్నెస్ టార్గెట్స్ బేసిక్గా డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఇండియా లాంటి దేశాలు ఈ కార్బన్ క్రెడిట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, కార్బన్ మార్కెట్, కార్బన్ ట్రేడింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇప్పుడు భారతదేశం ముందున్న ప్రధాన డైలమా ఏంటి, ముఖ్యమైన సమస్య ఏంటి అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశం ఓవర్ అచీవర్ అయ్యి, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ టార్గెట్స్ అని రీచ్ అయ్యి తన కొంత కార్బన్ క్రెడిట్స్ను అమ్ముకుందనుకోండి. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే కంపెనీస్ టార్గెట్స్ రీచ్ అయ్యాయో, ఏవైతే తక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేసి ఆ క్రెడిట్స్ సంపాదించుకున్నాయో, ఈ కంపెనీస్ ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్కి ఆ క్రెడిట్స్ అమ్మేసి దానిలోంచి ఎఫ్డిఐస్ తెచ్చుకోవచ్చా, లేదా దానిలోంచి క్యాపిటల్ తెచ్చుకోవచ్చా, ఇది ఒక క్వశ్చన్. లేదా ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్లో మన టార్గెట్స్, క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ గ్యాస్ మిటిగేషన్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఆ కార్బన్ క్రెడిట్స్ అన్నీ ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఆ డబ్బులన్నీ ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలను ఇన్వెస్ట్ చేసి మనం ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వాలా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రధాన సమస్య ఒకటి, ఇతర దేశాలకు మనం క్రెడిట్స్ అమ్మేసుకుని ఆ డబ్బుల్ని ఎఫ్డిఐ రూపంలో సంపాదించుకుని ఇండస్ట్రీస్ ప్రమోషను, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద దృష్టి పెట్టాలా, లేదా కేవలం ప్యారిస్ క్లైమేట్ డీల్ ఇండియా చేసిన నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ టార్గెట్స్ మీదే బేస్ అయిపోయి ఇండియా ఈ కార్బన్ క్రెడిట్స్ అన్నీ కూడా తిరిగి మన క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, ఇది భారతదేశం ఉన్న ప్రధాన డైలమా అన్నమాట. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు గ్లాస్గోకు 2 రోజుల్లో మన ప్రధాని మోడీ గారు బయలుదేరి వెళ్తున్నారు. ఈరోజు 27, 29వ తారీఖు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. 12 రోజుల పాటు ఈ COP26 సదస్సు జరగబోతోంది. దీనిలో ప్రధానంగా ఏమి డిస్కషన్లోకి రావచ్చు, ఎటువంటి పాయింట్స్ అక్కడ రైజ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూసుకోవాలి. మొదటిది ఎమిషన్ కట్ ప్లెడ్జెస్, అంటే అక్కడ ప్రధానంగా ఒక డిమాండ్ రావచ్చు. ఇండియా, చైనా లాంటి దేశాలు ఇంకా మెరుగైన నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ను ప్రామిస్ చేయాలని, వాటికి కట్టుబడి ఉండాలని చాలా దేశాలు కోరవచ్చు. అంటే ఇండియా ఇప్పటివరకు చేసిన ప్రామిసెస్, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ సరిపోవు, ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి కొన్ని దేశాలు భారతదేశం మీద ఒత్తిడి తేవచ్చు. రెండోది ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించి కూడా మీరు చూస్తే యుఎన్ OECD వాళ్ళు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారనమాట. అంటే యుఎన్ తరఫున అక్కడ ఒక రిక్వెస్ట్ వచ్చింది, 2030 కల్లా కోల్ బేస్డ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, దానిలో మేజర్గా కోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్ని ఫేజ్ అవుట్ చేసేయటం. సో ఈరోజు మీకు తెలుసు ఇండియాలో 75% ఆఫ్ ఎనర్జీ అనేది కోల్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. సడన్గా ఇప్పుడు కోల్ని ఫేజ్ అవుట్ చేసామంటే ఇంకేంటి దారి, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ మొత్తం ఫేజ్ అవుట్ చేయమంటే అంత ఈజీ అయితే కాదు ఇండియా లాంటి దేశాలకి. మూడోది ప్యారిస్ క్లైమేట్ డీల్లో 2015లో రిచ్ కంట్రీస్ అని డెవలప్డ్ కంట్రీస్ ఒక ప్రామిస్ చేశాయి, క్లైమేట్ ఫండ్కి $100 బిలియన్ డబ్బులు ఇస్తామని చెప్పి. ఆ డబ్బులని ఈ పేద దేశాలు ఉపయోగించుకుని క్లైమేట్ చేంజ్ని ఆపడానికి ట్రై చేస్తాయి. కానీ ఆ $100 బిలియన్ ఫండ్లో $2-3 బిలియన్ కన్నా ఎక్కువ ఇంతవరకు డబ్బులు వాళ్ళు ఫండింగ్ చేయలేదు. అంటే పేరుకి $100 బిలియన్ ఇస్తామని చెప్పారు, అసలు అలాంటి చాలా వరకు ఆ మనీ రాలేదన్నమాట. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళందరూ కార్బన్ స్పేస్ని వాడుకున్నారు, చాలా ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యారు. G7 కంట్రీస్ అని ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ తెలుసు. ఇప్పుడు ఈ పూర్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ వాటి కార్బన్ స్పేస్ వాటికి ఇవ్వకుండా, అంటే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది, ఇండియా ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపు అడుగు వేయాలి. ప్రతి క్షణం క్లైమేట్ చేంజ్ గురించి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ టార్గెట్స్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇండియాకి సరిపోదు. కానీ ఇప్పుడు పేద దేశాలకి అన్ఫెయిర్గా, అన్ఈక్విటబుల్గా కార్బన్ స్పేస్ ఇవ్వకుండా అందరు ఇప్పుడు పర్యావరణం అంటూ గోల్ చేస్తే ఈ దేశాలు ఏమైపోతాయి. ముఖ్యంగా ఇండియా ఉంది. ఇండియా ప్యారిస్ క్లైమేట్ డీల్ టార్గెట్స్ మీద దృష్టి పెట్టాలా, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలా? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే రెండు బ్యాలెన్స్ చేయాలి. ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేయటం అంత తేలికైన పనా? ఇవన్నీ సవాళ్ళు
ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి, తర్వాత ఆర్టికల్ 6కి సంబంధించి, తర్వాత కార్బన్ ట్రేడింగ్, కార్బన్ క్రెడిట్కి సంబంధించి, ముఖ్యంగా అసలు ప్యారిస్ క్లైమేట్ డీల్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు క్యోటో ప్రోటోకాల్ మనందరికి తెలుసు ఎంత సక్సెస్ అయిందో, ఆ పెద్ద సక్సెస్ అది కాలేదు. అలానే ప్యారిస్ క్లైమేట్ డీల్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటుందా? ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ కనుక ఇదే పరిస్థితిలో క్యోటో ప్రోటోకాల్ లాగా కొనసాగితే ఈ 21st సెంచరీ చివరికి 2100 ఇయర్ చివరికి 3 డిగ్రీ సెల్సియస్ 4 డిగ్రీ సెల్సియస్ పైన టెంపరేచర్స్ రైజ్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అదే కనుక జరిగితే మానవాళి వచ్చే 100 సంవత్సరాల్లో భూమి మీద ఉంటే కనుక అన్ని రకాల సమస్యలు వాతావరణానికి సంబంధించి వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది.